పిరికి పందలారా నాయన మీరు, నాకు అర్థం కాదు. చచ్చిపోతా అని చెప్పి వెళ్ళి ఎన్నికలకు వచ్చినోడు ఈ సిగ్గు తప్పినోడు ప్రజల సమస్యలను ఏం సాల్వ్ చేస్తాడు రా భయ్? ప్రశ్నించే గర్భంలోకేను పుడితే గంత పులుసు గారిపోతున్నా అది కిందికేని. గజం ఉంది కదా ఇంత పెద్దది, పేర్ల నవీన్ నన్నున్నది. నీ రాజకీయం అంతా చింతపండే, పిసుకుతే పులుసే. నేను చచ్చిపోతా, నన్ను శాసనసభలకు పంపకపోతే మమ్మీ మమ్మీ తూచు. ఏంది ఇది? పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా నన్ను పాడ మీద మోయూరి లేకపోతే పోతానన్నాడు. ఇన్నోట్ల మనువాడ. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి వాళ్ళని రాజకీయ నాయకుల లెక్క డిసైడ్ చేస్తే చెంచబెట్టి గీక్తే షటాక్ దమ్ము లేదు చింతపండు నవీన్ నీకు. శాసనసభలల్లా ప్రశ్నించే గర్భంలోకేని పుట్టినవు. శాసన మండలికి పంపుతారా, శ్మశానానికి పంపుతారా? ఇది బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా భయ్ జై. ఇది నన్ను గెలిపకపోతే నేను చచ్చిపోతా. అవి పిరికి పందలారా నాయన మీరు, నాకు అర్థం కాదు. చచ్చిపోతా అని చెప్పి వెళ్ళి ఎన్నికలకు వచ్చినోడు ఈ సిగ్గు తప్పినోడు ప్రజల సమస్యలను ఏం సాల్వ్ చేస్తాడు రా భయ్? ధైర్యంగా నిలబడ్డోడు సాల్వ్ చేస్తాడు. నిన్ను కూడా కమెంట్ పెట్టిండ్రా నేను మనకు చిత్రగుప్తులా ఈ లొల్లి పెట్టే లిల్లి మీద. ప్రశ్నించే గర్భంలోకేను పుట్టిండట. మళ్ళీ ప్రశ్నించే గర్భంలోకేను పుడితే గంత పులుసు గారిపోతున్నా అది కిందికేని. గజం ఉంది కదా ఇంత పెద్దది, కారిపోయినా అది. లొల్లి పెట్టే లిల్లి నిన్నే అడుగుతున్నా, తిన్మార్ లిల్లనా ఏందని బాధ? చింతపండు నవీన్, పేర్ల నవీన్ నన్నున్నది. నీ రాజకీయం అంతా చింతపండే, పిసుకుతే పులుసే. అరే నిలబడాలే, ఛాతీ నిలబెట్టి ఇట్లా డంకెప్పే చోటు ఇట్లా నిలబడ్డాం మనని, గొరిల్లాలకి ఇట్లా గుద్దాలా దానని అదంటారు నాయకుడు అంటే. నేను చచ్చిపోతా, నన్ను శాసనసభలకు పంపకపోతే మమ్మీ మమ్మీ తూచు. ఏంది ఇది? మళ్ళీ ఏమన్నా అంటే గిరీష్ గారు ర్యాగింగ్ చేస్తుండని అంటారు. ఆ పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా నన్ను పాడ మీద మోయూరి లేకపోతే పోతానన్నాడు. ఇన్నోట్ల మనువాడ. సస్తాన్ భయపడించి వస్తారా? నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది అథారిటీస్ ఆఫ్ తెలంగాణ, ఆత్మహత్య చేసుకోవడం చట్టరీత్యా నేరమా కాదా? చట్టరీత్యా నేరం అయితే ఈ తెలంగాణ లిల్లీ అరెస్ట్ చేయాలన్నా వద్దా? ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి వాళ్ళని రాజకీయ నాయకుల లెక్క డిసైడ్ చేస్తే శాసనసభలల్లా ధైర్యం చూపించే నాయకులను గెలిపించుకుందామా, లేకపోతే డర్ మళ్ళీ బీప్ అంటాడు మావాడు. చెంచబెట్టి గీక్తే షటాక్ దమ్ము లేదు చింతపండు నవీన్ నీకు. శాసనసభలల్లా ప్రశ్నించే గర్భంలోకేని పుట్టినవు. అంటే గొరిల్లా లెక్క ఉండాలి బేట, ఇట్లా గుద్దాల ఛాతి మీద దా తీసుకురా సబ్జెక్ట్ మాట్లాడదామని అనాలా? అరే గజ్జి కుక్క గలీజ్ పని చేసినట్టు గల్లీలల్లా గిట్ల భయపడితే ఎట్లారా నాయన తెలంగాణ లిల్లీ? యు ఆర్ వెరీ సిల్లీ. నేను అనుకున్నా నువ్వు చాలా ధైర్యవంతుడు అనుకున్నా, నువ్వు ధైర్యహీనుడివి. నేను శంషాబెట్టి గీక్తున్నా నీ షటాక్ దమ్ము చూడనీకే. ఏమాయ నీ ధైర్యం, ఏమాయ నీ సాహసం? శాసనసభకు పోకపోతే శవయాత్ర అని మాట్లాడుతున్నావు. నాకు 2 నిమిషాలు కాదు చూంటోడు, ఉంటే ఎంత పోతే ఎంత అని. అరే గంత దమ్ము లేనోడు శాసనసభలో కూర్చొని ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతడు. ప్రశ్నించే గొంతు మాకొద్దు, మాకు కావాల్సింది సమస్యల పైన సొల్యూషన్లు ఇచ్చే గొంతు. ప్రశ్నలతోని నీ పూట గడుపుకుంటావా? ప్రశ్నించేతోని నువ్వు పూట గడుపుకుంటావా అంటున్నా. చిత్రగుప్తులో మేము సొల్యూషన్లు ఇచ్చినాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఎక్స్పోజ్ చేసినాం. ఎక్స్పోజ్ చేసినప్పుడు వాళ్ళని ప్రశ్నించలే. లిల్లీ వాళ్ళని ప్రశ్నించలే. నీ లెక్క ప్రైవేట్లలో పెట్టి మాట్లాడలే. కులేయాం లైవ్లో చెప్పినాం, జియో ఫెన్సింగ్ చేయమని చెప్పినాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చింది మాట్లాడినాం. జియో ట్యాగింగ్ ఎందుకు కాలే అని అడిగినాం. ఏ డిస్కషన్ పాయింట్స్లలో ఏమేమి రికమెండేషన్స్ వచ్చినాయో మొత్తం తీసినాం. వాళ్ళకు వాళ్ళదే అద్దం పెట్టి చూపించినాం, సొల్యూషన్స్ ఇచ్చినాం. స్ట్రాటజిస్ట్లం కాలేమేమో, మాకున్న అవకాదికి మాకున్న తెలివితేటలకు మేము రిఫార్మిస్ట్లం కామేమో. లిల్లీ సొల్యూషనిస్ట్ కారా నాయన?
మళ్ళా గాడిద మీద ఎక్కి పోతున్నోడు గాడిది, నేను ఏ గాడిదనైనా ఎక్కి రాజకీయం చేస్తానన్ను, మళ్ళీ గాడిద మీద ఎక్కి పోతున్నోడు ఏమవుతాడని అడుగుతున్నా, ఆయనను ఏమంటారని అడుగుతున్నా. వీళ్ళు ఈ ప్రశ్నించే గొంతులు, వీళ్ళు రేపు కాబోయే రాజకీయ నాయకులు. పచ్చబద్దాలు ఇవాళ ఈ మాట మాట్లాడతారు, ఇవాళ తెల్లపిల్లి అని మాట్లాడతారు. అవకాశం దొరకంగానే తెల్లపిల్లి కాదు, అది సున్నంలో మునిగినుండే, పిండి ముద్ద దాని మీద వడ్డుండే, పిండి ప్యాకెట్ తెల్లగా అయింది, అది నల్లపిల్లి అని చెప్తారు వీళ్ళు. మనం నెత్తికి గోక్కోవాలి, ఇది అన్నది ఏంది, మనం విన్నది ఏంది అని. తలసరి ఆదాయం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో తెలియనోడు శాసనసభలలో, అది కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో పోతారట. నాయన జై ఇది ఏంద్రా నాయన, నాకు అర్థం కాదు. చింతపండు ఓ చింతపండు, పండు ఓ నా పండు, నీ చింతేంది పండు, ఏంది నీ లొల్లితో చేస్తూ నువ్వు చీమల దండు, ఇంట్లో వండుకోరాదు మంచిగా వేసుకొని దిండు. తెలంగాణ ప్రజలతో పెట్టుకోకు, అలా చైతన్యానికి బలైతో మళ్ళా గండు మెండు. ఇంత సాహిత్యం నాకెన్నడు రాలే, వచ్చింది నీ చూసి నీ బెండు. ఇక మీరు డిసైడ్ చేయరు ఫ్రెండ్స్, భయపడేటోన్ని శాసనసభలలో పంపుదామా, దేశభక్తున్నోన్ని శాసనసభలకు పంపుదామా? చదువుకున్నోళ్ళం మనం, ఇది గ్రాడ్యుయేట్, మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటాం, పట్టభద్రుల అని చెప్పి మాట్లాడతాం. పట్టుమని వీళ్ళకు ఓటేద్దామా అని అడుగుతున్నా. దేశాన్ని విడగొట్టాలనే ఆ పార్టీతో చేతులు కలిపి ధ్రువరాటిగాన్ని కూడా పెంచి పోషించిన ఈ హీరో జీరో చింతపండు నవీన్ గారిని మనం గెలిపిద్దామా? హీఈస్ ఫైన్, జర్నలిస్ట్ లాగా హీఈస్ ఫైన్. ఆయన పొట్ట గడుపుకోనికే ఏం మాట్లాడినా నేను మధ్యలోకి రాను. కాకపోతే శాసనసభలలో కూర్చొని తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడతానంటే చింతపండు నవీన్, చింతలేని నవీన్ అని చెప్పి చెప్తా. లొల్లి పెట్టే ఈ లిల్లీ శాసనసభలకా అని అడుగుతా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నాకు పెద్ద టాపిక్ ఈయన మీద మాట్లాడాలని ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. నేను పెద్ద కన్సిడర్ కూడా చేయాలని, ఎందుకంటే పూటకో మాట రోజుకో దినం గడుపుకునేటోళ్ళకు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే 1.5 crores కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చిండంట కదా జై, అంతేనా? 1.5 crore రాసిచ్చిండు అనుకుంటా. ఎంత రాసిచ్చినావో పక్కకు పెడితే, నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి డిమాండ్ ఏం చేస్తు, బీఆర్ఎస్కి కూడా డిమాండ్ చేస్తున్నా. ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ కొన్ని కంప్లైంట్స్ ఫైల్ చేయండి. మనిషి ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరం, ఫస్ట్ ఇది ఫైల్ చేయండి. సెకండ్ ఏందనంటే, ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలా, ఆయన సభ్యత్వమే రద్దు చేయాలా. పాడి కౌశిక్ రెడ్డిది ఒక తప్పు అయిపోయింది, నెక్స్ట్ అది రిపీట్ కావద్దు. ఎలక్షన్ కమిషన్ దాని మీద చాలా సీరియస్ అయింది. దిస్ ఈజ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇట్లా బ్లాక్మెయిల్ చేసి ఆయన నేచర్ అర్థమైపోయింది, ఆడ బ్లాక్మెయిలరా లేకపోతే ఏం మెయిలరా అని. మనకు కమెంట్స్ వస్తుంటాయి ఇప్పుడు, ₹2 ఈ కమెంట్స్ చదువుతాడు ఇట్లా, మంచిగా రాసినావు ₹2 తీసుకో, ఇది మంచిగా రాసినావు ₹5 తీసుకో, ప్రశ్నించే గర్భం ఏ కాకా జబర్దస్త్ మాట్లాడినావు ₹1000 తీసుకో. నీకు పైసలు ఇస్తే కమెంట్లు రాస్తారు. ఈడ మా ప్రతిభ చూసి మా ఛానల్ నడుస్తుంది. నీ పైసా పోకడకు మా ప్రతిభకు ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో చూడు, అది మా ఆత్మవిశ్వాసం.
మీ ఆదరణతో వచ్చిన ఆత్మగౌరవం.